వ్యాస భగవానుడు, వాల్మీకి మహర్షి వీళ్ళిద్దరూ కూడా ఆర్షవాంగ్మయానికంతటికీ కూడా సూర్యచంద్రులు లాంటి వారు. ఒకరు సూర్యవంశాన్ని వర్ణిస్తే ఒకరు చంద్రవంశాన్ని వర్ణించారు. రామాయణ భారత భాగవతాలు ఈ జాతికి అందాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు వ్యాస మహర్షి, వాల్మీకి. అందున వ్యాస భగవానుడు చేసినటువంటి ఉపకారం ఎవ్వరూ కూడా మరిచిపోలేనటువంటి మహోపకారం. వేదములను విభాగం చేసి కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయు ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చదవడానికి వీలుగా వాటిని అందించడమే కాకుండా 4 వేదాలు చదువుకుని పరంపరాగతంగా లోకంలో వర్ధిల్లడం కోసం శిష్యస్వీకారం చేసి వాటిని లోకానికంతటికీ కూడా ఎప్పటికీ అందేటట్టుగా వ్యవస్థ చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. ఇది చాలదన్నట్లుగా 18 పురాణములను ఇచ్చాడు. ఈ 18 పురాణములు కాకుండా పంచమవేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు. ఇంత వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వ్యాసుడు ఒకానొక సమయంలో నైరాస్యానికి లోనై సరస్వతీ నదీ తీరంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి వ్యాస భగవానుడి దగ్గరికి వచ్చారు. ఇంతటి ఉపకారం చేసిన వాడివి, వేదములను విభాగం చేసినటువంటి వాడివి, ఇన్ని పురాణములను అందించినటువంటి వాడివి, ఇంత విచారం పొందడానికి కారణమేమని అడిగాడు. ఏమో తెలియదు, లోకానికి ధర్మాన్ని ఉపదేశం చేయడం కోసం, భక్తి జ్ఞాన వైరాగ్యములను అందించడం కోసం నేను చెయ్యగలిగిన ప్రయత్నాన్ని అంతటినీ చేశాను. అయినా ఎందుకో నా మనసు అసంతృప్తితో ఉంది, ఏదో నేను చెయ్యలేకపోయాను అన్న నైరాశ్యంలో నేను ఉన్నాను. ఈ పరిస్థితులలో నేను ఏం చెయ్యాలో సెలవిమ్మని అడిగాడు. మిగిలినటువంటి గ్రంథములన్నీ వ్యాసుని యొక్క సంకల్పం చేత వచ్చాయి. కానీ సాక్షాత్తు నారాయణాంశలో వచ్చినటువంటి వ్యాస భగవానుడు అపాలలోచన శంభు భగవాన్ బదరాయణ, 3 కన్నులు లేనటువంటి వాడు, కానీ పరమశివుడితో సమానమైనటువంటి వ్యాస భగవానుడు నైరాస్యమును పొందితే నారద మహర్షి వచ్చి చేసినటువంటి ఉపదేశం చేత ఏ గ్రంథాన్ని లోకానికి అందించాలి అన్న విషయంలో స్మృతిని పొంది అందించినటువంటి గ్రంథం భాగవతం. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు నారదుడు. ఎంత గొప్ప గ్రంథమైనా కానివ్వండి, అందులో ఎంత గొప్ప పదగుంభనం ఉండనివ్వండి, ఎంత గొప్ప వర్ణనలు ఉండనివ్వండి, శ్రీహరి యొక్క నామాన్ని, శ్రీహరి యొక్క కథలను, ఆయన యొక్క అవతార వైభవాన్ని, ఆయన లోకానికి చేసినటువంటి ఉపకారాల్ని, ఆయన చరణారవిందములను నమ్ముకున్నటువంటి భక్తులు పొందినటువంటి ఉత్తమమైనటువంటి గతులను, ఆయన భక్తులను ఆదుకున్నటువంటి తీరుని వర్ణించినటువంటి కావ్యము కేవలముగా ఏదో శరీరం విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులకు ఆ తద్దినం పెట్టిన తరువాత విడిచిపెట్టబడినటువంటి పిండములు తినడానికి వచ్చేటటువంటి కాకుల యొక్క సమూహముతో కూడుకున్నటువంటి రేవు ఎలా ఉంటుందో అటువంటిది. అదే శ్రీహరి యొక్క నామాన్ని, శ్రీహరి యొక్క కథల్ని, ఆయన యొక్క అవతారాల్ని, ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క భక్తుల్ని ఆదుకునేటటువంటి గుణాన్ని, ఆయన సౌలభ్యాన్ని ఏ గ్రంథం వర్ణిస్తుందో అది హంసలు తిరిగేటటువంటి మానస సరోవరం లాంటిది. ఇన్ని గ్రంథములను నువ్వు లోకానికి అందించినప్పటికీ శ్రీహరి యొక్క కథలను ప్రధానంగా వర్ణించేటటువంటి భాగవతాన్ని లోకానికి అందివ్వడంలో కించిత్ విస్మృతి పొందావు. ఆ కారణం చేత నీ మనస్సులో బాధగా ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని పూరణ చేసి అటువంటి పురాణాన్ని లోకానికి అందించవలసింది అని నారద మహర్షి ఉపదేశం చేస్తే అప్పుడు లోకానికి అందించాడు. ఇవి ఇతిహాసములు. ఇతిహాసములు అంటే ఇతిహాసం, అది అట్లే జరిగినది. ఇందులో ఏ ఒక్క విషయము కూడా కల్పితము కాదు. సనాతన ధర్మావలంబకులైనటువంటి వారికి అందరికీ కూడా మార్గనిర్దేశనం చెయ్యడం ఒక్కటే దాని ప్రయోజనం కాదు. అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ మనుష్యుడిగా పుట్టినవాడైనప్పటికీ కూడా ప్రతి వాడికి ఉపకారం చెయ్యడం వ్యాసుని యొక్క ఉద్దేశ్యం. అంతే తప్ప ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంలో ఉన్నవారికి మాత్రమే ఉపకారం చేయడానికి వ్యాసుడెన్నడూ గ్రంథరచన చెయ్యలేదు.
మీరు మహాభారతాది గ్రంథములను పరిశీలిస్తే వ్యాసుని యొక్క ప్రధాన ఉద్దేశ్యం మనుష్య జన్మ ఎత్తినటువంటి ఎవరికైనా సరే దిశానిర్దేశం చేసి అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి విధి విధానాల్ని రూపొందించి చూపించగలగడం. అంతటి ఉదార హృదయుడైనటువంటి వ్యాస భగవానుడు ఒకానొక నాడు నైరాస్యాన్ని పొంది నారదుడి యొక్క ఉపదేశం చేత లోకానికంతటికీ కూడా ఉపకారం చెయ్యడం కోసం అందించినటువంటి అమృత భాండతుల్యమైనటువంటి ఆ పురాణం భాగవతం. అటువంటి భాగవతం భగవంతుని యొక్క నామ వైభవాన్ని వర్ణిస్తుంది, ఆయన యొక్క గుణములను వర్ణిస్తుంది, వైరాగ్యాన్ని బోధ చేస్తుంది, జ్ఞానాన్ని అందిస్తుంది, భక్తిని అందిస్తుంది. ఎంత సులువుగా అందిస్తుంది అంటే భాగవతంలోనే ఒక చోట శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటాడు. భగవంతుని యొక్క కథలు కేవలంగా వింటూ ఉంటే చాలు, అమృతం నోటిలోంచి తాగుతారు. కానీ భగవత్ కథలు ఈ చెవిలోంచి లోపలికి వెళ్ళేటటువంటి అమృతం. అవి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. గళంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. అలా కేవలముగా భాగవత కథాశ్రవణం చేసినంత మాత్రం చేత అది చెవుల గుండా లోపలికి వెళ్ళేటటువంటి అమృతం. ఆ భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి కారణం చేత అది విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. కేవలము భాగవతంలో చెప్పబడినటువంటి విషయాల్ని అనురక్తితో శ్రవణం చేసినంత మాత్రం చేత అవి వైరాగ్యాన్ని, భక్తిని, జ్ఞానాన్ని చిట్ట చివరికి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అని పిలువబడేటటువంటి మోక్ష పదవిని కూడా అలంకరించడానికి యోగ్యమైనటువంటి స్థితిని కల్పిస్తాయి. అంత గొప్ప పురాణం భాగవతం. అటువంటి భాగవతాన్ని మనకి వ్యాస భగవానుడు అందించాడు. వ్యాస భగవానుడు అందించినటువంటి భాగవతం 12 స్కంధాలలో ఉంటే దాన్ని మహానుభావుడు పోతన గారు ఆంధ్రీకరించారు. పోతన గారు భగవంతుని యొక్క అనుగ్రహం చేత జన్మించినటువంటి కారణజన్ముడు అనవలసి ఉంటుంది. ఆయన ఆ భాగవతాన్ని అంకితమిచ్చి పేరు పొందడానికి కానీ, బిరుదులు పొందడానికి కానీ, సంపాదన చెయ్యడానికి కానీ ఎన్నడూ కోరుకోలేదు. ఆయన కేవలంగా భాగవతాన్ని దేని కొరకు ఆంధ్రీకరించారు అంటే, నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి శ్రీకైవల్య పదం చేరుకోవాలి, ఆ ఒక్క కోరికతోటే నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. అంతటి పరమభాగవతోత్తముడు. కేవలం ఆయనకున్నటువంటి 3-4 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని ఆయనే వ్యవసాయం చేసుకొని ఆరుగాలం కష్టపడి పండించి వచ్చినటువంటి ఆ ధాన్యంతో జీవనం గడుపుతూ భాగవతాన్ని 12 స్కంధాలను అద్భుతంగా ఆంధ్రీకరించి తెలుగు జాతికి అందించి మనం అందరం కూడా ప్రతినిత్యము స్మరించవలసినటువంటి మహాపురుషుడయ్యారు. అటువంటి పోతన గారు పక్కనే ఉన్నటువంటి ఓరుగల్లు దగ్గర ఉన్నటువంటి ఆ ఒంటిమిట్ట అనబడేటటువంటి గ్రామంలో జీవనం చేశారు. నేను ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అక్కడికి వెళితే చాలా బాధ కలిగింది. వారి తల్లిగారి పేరు మీద నుయ్యి తవ్వారు. దానికి లక్కమాంబ నుయ్యి అని పేరు పెట్టుకున్నారు. అన్ని నూతులు ఎండిపోతాయిట, కానీ ఒక్క నుయ్యి మాత్రం ఎండదు. ఇవాళ పోతన గారి సమాధి ఎంత దారుణమైన స్థితిలో ఉందో, రాళ్ళన్నీ చెదిరిపోయి ఉంటాయి. అటువంటి లక్కమాంబ నుయ్యి, అటువంటి సమాధి, వారు ప్రతినిత్యం దర్శనం చేసి పూజ చేసినటువంటి శివాలయం, అవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం
జానపదులు కొంతమంది రామనామం పలుకుతూ డప్పులు వాయిస్తూ ఎదురొచ్చారు. వాళ్ళక్కడ కూర్చుని రామనామం చెప్తూ ఉంటారు. అది పోతన గారికి ఇవాళ అక్కడ ఏ విధమైనటువంటి స్మారక చిహ్నం లేకపోవడం ఆయనకు వచ్చిన లోటేం లేదు, కానీ ఆయన రచన చేసిన పద్యాల ద్వారా మనని అనుగ్రహించవలసినది నిస్వార్థంగా ఆయన అనుగ్రహించేశారు. ఆయన కోరుకుని ఉన్నవారైతే ఎప్పుడో భాగవతాన్ని రాజులకు అంకితమిచ్చి కోట్లు గణించేవారు. వారు కీర్తిని కోరలేదు, ప్రతిష్టని కోరలేదు. పోతన గారి జీవితం ఇవాళ జనులందరికీ కూడా మార్గనిర్దేశనం చెయ్యగలిగినది అని చెప్పడం అత్యంత సంతోషించదగ్గ విషయం. అటువంటి పోతన గారు భాగవతం 12 స్కంధాలని ఆంధ్రీకరించారు. ఇందులో అన్నీ ముత్యాలే. వారు చేసిన ప్రతి పద్యం ముత్యమే. వారు ఆ ముత్యాల దండలు అల్లి కృష్ణ పరమాత్మ మెళ్ళో వేసి ఆ కృష్ణ పరమాత్మ కన్నా భిన్నం కాకుండా ఆయన యందే ఐక్యమైపోయారు. లేదా జీవన్ముక్తులై వారు కొంతకాలం ఈ భూమి మీద ఉండి తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకుని దాన్ని అద్వైతానుభూతిగా అనుభవించి చిట్ట చివర విదేహమోక్షాన్ని పొందారు. అటువంటి పోతన గారు రచన చేసినటువంటి ఏ పద్యమైనా సరే, అది భాగవతమే కానివ్వండి, వీరభద్ర విజయమే కానివ్వండి, ఏది కానివ్వండి, ఏ పద్యమైనా మంచి ముత్యమే. ఆ ముత్యాలతో వారు దండలు గుచ్చి కృష్ణ పరమాత్మ మెళ్ళో వేసి తరించిపోయారు. ఆ ముత్యాలలో మన కంటికి నదరగా కనపడినటువంటి ముత్యాలు తీశాం తప్ప యథార్థమునకు ఇవి మాత్రమే ఆణిముత్యములు కావని గ్రహించవలసి ఉంటుంది. ఎందుకంటే నా దృష్టిలో పోతన గారి మొదటి పద్యం దగ్గర నుంచి 12 స్కందాలలో చిట్ట చివరి పద్యం వరకు అన్నీ ముత్యాలే. ఇది మాత్రమే ఆణిముత్యమో మిగిలినవి కావు అని సిద్ధాంతీకరించడం కాదది. అందులో ప్రయత్నం ఏమిటంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినవి పోతన గారు మనకి బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా వారు చేసినటువంటి ప్రార్థనలోని కొన్ని పద్యాలని, అలాగే వారు భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఇచ్చినటువంటి పద్యాలలో కనీసం మనం కంఠగతం చేసుకుని పుస్తకం ఆధారం లేకుండా నాలుక మీద నర్తించవలసినటువంటి కొన్ని పద్యాలను ఎంచి గుదిగుచ్చి ఒక పుస్తకంగా తయారు చేసి దానికి ఒక ప్రాచీనమైనటువంటి ఆ దృష్టికోణం చూడగానే అటువంటి వైభవం సంతరించుకోవడం కోసం తాళపత్ర గ్రంథంలా దాన్ని తయారు చేసి ఇవాళ యువతీ యువకులందరూ కూడా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఉన్న పద్యాన్ని తాత్పర్యాన్ని చదువుకోవడానికి స్ఫూర్తి పొందడానికి వీలుగా దాన్ని విశేషంగా ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సిద్ధం చేసి ఏర్పాట్లు చేశారు. భాగవతాన్ని లోకానికి అందించడానికి వారు చేసినటువంటి ప్రయత్నానికి తగిన స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రవచనము కాదు. అందుకే ఎన్ని పద్యాలు పరమాత్మ నా చేత పూర్తి చేయిస్తాడు అన్నది ఆయన ఇష్టం తప్ప నేను ఈ పుస్తకంలో ఉన్న అన్ని పద్యాలు పూర్తి చేస్తానని మాత్రం మీకు హామీ ఇవ్వట్లేదు అన్న విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకంలోనైనా భాగవతంలోనైనా పోతన గారు ఇచ్చినటువంటి మొట్టమొదటి పద్యం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటూ ప్రారంభం చేశారు. వారు మంగళాచరణం చేస్తూ అసలు మొట్టమొదటి పద్యం శ్రీకారంతో ప్రారంభం చేశారు. శ్రీ అనేటటువంటి అక్షరం పరమ మంగళప్రదత్వాన్ని చూపిస్తుంది. అందుకే మొట్టమొదట శ్రీకారంతో ప్రారంభం చేశారు. అలసాని పెద్దనగారు కూడా మనుచరిత్ర ప్రారంభం చేస్తూ శ్రీకారంతో ప్రారంభం చేశారు. ఆ శ్రీ అనేటటువంటిది శాక్తేయ బీజాక్షరం, దానికి శాక్తేయ ప్రణవము అని పేరు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప లోపల బుద్ధి ఎందు కదలిక రాదు. ఆ కదలిక వస్తే తప్ప అందుకోవలసినటువంటి విషయాన్ని అందుకుంటే తప్ప అది గ్రంథస్థం చెయ్యడానికి కావలసినటువంటి రీతిలో ఛందోబద్ధంగా అందించగలిగిన శక్తి అంకురించదు. ఈ శక్తులన్నిటికీ ఆలవాలం ఎక్కడున్నది అంటే శబ్దముగా తల్లి పైకి రావాలి అంటే ఆ తల్లి అనుగ్రహించాలి. మొట్టమొదట భావరూపంలో కదలాలి. ఆ కదిలినటువంటి భావం ఛందోబద్ధమైనటువంటి పద్యము కావాలి.
ఆ పద్యము దోషరహితమై ఆయన భావములను ఆవిష్కరించగలిగినదై ఉండాలి. ఈ కదలికలకు దానికి కావలసినటువంటి శక్తిని అందించగలిగినటువంటిది ఆదిశక్తే కనుక ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, అమ్మా నీ అనుగ్రహంతోటే, నీ యొక్క అనుగ్రహం చేత నా బుద్ధి ఎందు కదలినటువంటి కదలికలతోటే నేను ఇంత గొప్పదైనటువంటి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని పొందాలి. అందుకని శ్రీకారంతో ప్రారంభం చేశారు. ఆయన సహజ పండితుడు పోతన గారు. సహజ పండితుడు అంటే దాని అర్థం ఏదో గురువు లేకుండా పుస్తకం చదువుకున్నారనో, 4 పద్యములు చెప్పగలిగిన వారనో, లేదా ఒక 10 పద్యములను రచించగలిగినటువంటి శక్తి వారనో అర్థం చేసుకోకూడదు. మనకి అంతఃకరణ చతుష్టయంలో బుద్ధి 7 రూపాలుగా ఉంటుంది అని ఉపనిషత్ వ్యాఖ్యానంలో నిర్ణయం. 7 రూపాలు పొందుతుంది అని. అందులో గృహీతి, శ్రౌతి, పండ, మేధ, ప్రతిభ, చార్వి, అలాగే చత్వ అని 7 రూపాలు పొందుతుంది. అందులో ఒకటి పండ. పండ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ పరమాత్మ యొక్క తత్వము బుద్ధి చేత నిర్ణయించడానికి సాధ్యం కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని. అసలు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆవిష్కరించాలి అంటే వాక్కులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే పరమాత్మని ఆవిష్కరించడం వాక్కుల చేత కుదరదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాడు, ఈ లోకంలో ఎంగిలి కాని పదార్థం ఏమైనా ఉందా అని అడిగాడు. ఎందుకంటే రామాయణం ఎంగిలయింది, భారతం ఎంగిలయింది, భాగవతం ఎంగిలయింది. ఎంగిలవ్వడము అన్న మాటకు అర్థం ఏంటంటే నోటికి తగిలితే ఎంగిలయింది కదూ, మరి నోటితో ప్రవచనం చేసినవన్నీ ఎంగిలైపోయాయి కదూ, ఆ పద్యాలు చదివితే ఎంగిలి పడ్డాయి కదూ. కానీ ఎంగిలి పడనిది అన్నది ఏదైనా ఉంటే ఒక్కటే అన్నారు రామకృష్ణ పరమహంస. ఏది అంటే ఆత్మానుభవం. యోగి తాను ఆత్మ అన్న అనుభవాన్ని పొందుతాడు. ఆ అనుభవమును ఆవిష్కరించడానికి వాక్కులు సరిపోవు. అది కేవలముగా అనుభవానికి అందుతుంది తప్ప వాక్కుల చేత ఆవిష్కరింపబడదు కనుక అది ఎంగిలి పడలేదు. ఎంగిలి పడనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మతత్వాన్ని ఒక వ్యక్తి తన బుద్ధి చేత అందుకోగలిగితే, నిర్ణయించగలిగితే, వ్యాస భగవానుడు గురించి చెప్తూ నారదుడు అంటాడు, పరతత్వ నిర్ణయితవు అంటాడు. నువ్వు పరతత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి అంటాడు. ఆ పరబ్రహ్మతత్వం ఇది అని ఎవరి బుద్ధికి అందుతుందో, ఎవడు నిశ్చయాత్మకంగా మాట్లాడగలడో, ఎవడు అలా ఆవిష్కరించగలడో, ఎవడలా అనుభవించగలడో, ఎవడు అలా అందించగలడో, అంత పై స్థాయిలో అనుభవించింది అందించడానికి అంత కిందకి ఎవడు దిగిపోగలడో అటువంటి వాడికి పండాహ, ఆ భక్తి, ఆ జ్ఞానము, ఆ బుద్ధి వైభవము కలిగినవాడు అని పేరు. పోతన గారు సహజ పండితుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే పుట్టుకతో పరమేశ్వరుడు ఆయనకి అటువంటి అద్భుతాన్ని సృష్టించి పంపాడు అని దాని అర్థం. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఒక మాట అంటారు, కొన్ని కోట్ల మంది జీవుల్ని గతంలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాల్ని సుఖదుఖాల రూపంగా అనుభవించడానికి పంపడానికి అలవాటు పడిపోయినటువంటి పరమాత్మ సృష్టి చేసి 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 విసుగెత్తి అసలు కర్మ అనుభవించడానికి కాకుండా పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములతో ఉన్నవాణ్ణి ఒకణ్ణి సృష్టిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి పంపితే అలా వచ్చినటువంటి వారు ఇద్దరే అని చెప్తారు. ఒకరు వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ. అంతటి మహాజ్ఞాని ఎలా పరతత్వాన్ని నిర్ణయం చేసి నిలబడగలడో, ఒక వ్యాస భగవానుడు ఎలా నిలబడ్డాడో అలా నిలబడగలిగినటువంటి వాడికి విశేషమైనటువంటి వినయం ఉంటుంది. విద్యా దదాతి వినయం. విద్యకి మారుపేరేమి అంటే వినయం. అందుకే పోతన గారు చేతులు కట్టుకుని వెనక్కి ఉండిపోయారు తప్ప పోతన గారు ఎన్నడూ నేను రచించినటువంటి ఈ భాగవతం వల్ల నాకు ఇది కావాలని కోరుకోలేదు. అసలు వినయము అనేటటువంటి మాట నేర్చుకోవాలి అంటే పోతన గారి దగ్గర నేర్చుకోవాలి. వారు వ్రాసినటువంటి కొన్ని పద్యాలు చదువుతుంటే 12 స్కంధాలు ఇలా ఆంధ్రీకరించినటువంటి పోతన గారే ఇలా చెప్పుకుంటే ఆయన పద్యాల్లో 10 పద్యాలు చెప్పుకున్న నాబోటిగాడు దేనికి అహంకరించాలని సిగ్గేస్తుంది. అంతటి వినయ సంపత్తి కలిగిన వారు శంకర భగవత్పాదులు. అంతటి మహాప్రజ్ఞావంతులై సాక్షాత్తు శంకరులైనప్పటికీ కూడా
వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు శివానంద లహరిలో. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన మధ్య ఈ సంబంధం అంటారు. ఎవరు విజ్ఞానమును కలిగిన వాడో, ఎవడు ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నాడో అటువంటి వాడు పరమ వినయంగా ఉంటాడు తప్ప వదరి మాట్లాడడు. అసలు అహంకారం అనేటటువంటి మాట కనపడదు. నాకేమి తెలుసు అంటాడు తప్ప నాకు తెలియనిదేమి అన్న మాట వారి నోటి వెంట రాదు. పోతన గారు ఆ కోవకి చెందినటువంటి మహాపురుషులు. అందుకే వినయం వారి సొత్తు. వారు అటువంటి సహజ పండితులు కనుక శ్రీకైవల్య పదంబు చేరుటకునై ఎందుకు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అన్నదానికి ప్రారంభంలో చెప్పారు. అమ్మవారి యొక్క అనుగ్రహము చేత శబ్దముగా ఇది పైకి రావాలి, లోపల ముందు భావము కదలాలి, కదిలినటువంటి భావము శబ్దంగా రావాలి. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని ఆ పరదేవతకి పేరు. ఆ తల్లి అనుగ్రహంతో కదిలి పైకొచ్చినటువంటిది పద్యమై భాగవతమై లోకమునకంది నేను తరించడానికి కారణం కావాలి. కాబట్టి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, కైవల్యము అనేటటువంటి మాట కేవలముగా అద్వైతానికి మాత్రమే సంబంధించినటువంటి మాట. శ్రీ కైవల్యము అన్నారు పోతన గారు. శ్రీ అన్న అక్షరానికి వేరొక అర్థం కూడా ఉంది. శ్రీ అంటే శకార రకార ఈకారముల చేత ధర్మ అర్థ కామములను ధర్మబద్ధంగా అనుభవించడం వల్ల ప్రయత్నం అవసరము లేకుండా సమకూడేటటువంటి మోక్షము ప్రతిపాదింపబడుతుంది.